ఒక ఊర్లో అరవింద్ అనే అబ్బాయి ఉండేవాడు. అతడు చదువులో మామూలుగానే ఉండేవాడు కాని మంచితనంలో మాత్రం అందరికీ ఆదర్శం. అతనికి బాల్య మిత్రుడు వెంకట్ అనే అబ్బాయి ఉండేవాడు. చిన్నతనం నుండి ఇద్దరూ కలిసి చదివారు, ఆడారు, కలలు కంటూ ఎదిగారు. ఒకరోజు వెంకట్ తండ్రికి ఉద్యోగ బదిలీ రావడంతో ఆయన కుటుంబం వేరే ఊరికి వెళ్ళింది. అప్పటినుంచి ఇద్దరి మధ్య అంచెలు పెరిగిపోయాయి. కాలం గడిచింది. అరవింద్ పట్టుదలతో ఓ ప్రమాదంలో గాయపడ్డ ఒక యువకుణ్ణి ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ యువకుడు ఎవరో కాదు, వెంకట్. ఏళ్ల తర్వాత ఇలా కలుస్తామని ఎవరికీ ఊహలేకపోయింది. అరవింద్ ఒక్కసారి చూసి నేస్తాన్ని గుర్తుపట్టాడు. ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. వెంకట్ తీరుగా చెప్పాడు, నీవు డాక్టరయ్యావని తెలుసుకొని గర్వంగా అనిపించింది. కానీ జీవితంలో మళ్ళీ నిన్ను చూడలేమనుకున్నా. అరవింద్ చిరునవ్వుతో అన్నాడు, స్నేహం అంటే వదలడమా నేస్తం. ఆ రోజు నుండి వాళ్ల స్నేహం మరింత బలపడింది. అరవింద్ వెంకట్ని ఉద్యోగం దొరికే వరకు ఆదరించాడు. వారి స్నేహం అందరికీ ఒక ఉదాహరణ అయింది.